మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి విశేషంగా ఈ మార్చి నెల ఏ విధంగా ఉండబోతుంది? మనకి 3వ తారీఖు సంభవించే చంద్రగ్రహణం వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అలాగే ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే ఈ మాసంని వీళ్ళకి అత్యంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ఆనందాన్ని, ధనాన్ని, రాజ్యాధికారాన్ని అంటే లీడర్షిప్ స్కిల్స్ని, అంతేకాకుండా సర్వకామాంచ సిద్ధి, వీళ్ళు కోరుకునేవన్నీ ఇమ్మీడియట్గా నెరవేర్చాలి అని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వీళ్ళ మీద ఎప్పుడూ ఉండాలని చెప్పేసి, దేనికి లోటు లేకుండా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇందులో కన్యరాశి వారికి చూసుకుంటే ఈ గ్రహణం గురించి ఫస్ట్ 2 ముక్కలు మాట్లాడుకోవాలంటే, ఈ గ్రహణం వీళ్ళకి కొంచెం మంచి చేస్తుంది, కొంచెం ఇబ్బంది కూడా చేస్తుంది. ఇక్కడ ఎక్కడ బాగుంటుంది అంటే ఉద్యోగంలో బాగుంటుంది. వీళ్ళకి 12వ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి వ్యయ భావాలు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖర్చులు విపరీతంగా అవుతూ ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అట్ ఏ టైం ఉద్యోగంలో చాలా డైనమిక్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే 2 వీళ్ళకి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మరి గ్రహణం నుంచి ఏం చేస్తే పోతుంది? రెమెడీ ముందే చెప్పేస్తే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు సేవ ఎక్కువ చేయాలి. అంటే బయటకు వెళ్ళిపోయి అనాథలకు కానివ్వండి, గురు సేవ, ఆశ్రమాలకు లేదంటే మఠాలకు లేదంటే టెంపుల్స్కి వెళ్ళిపోయేసి ఫిజికల్గా వెళ్ళిపోయేసి సేవ చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళలో ఉన్న ఆ యొక్క నెగటివ్ ఎనర్జీ అంతా పోయి కార్యజయం వస్తుంది. గుర్తుపెట్టుకుని ఈ రాశి వాళ్ళకి కార్యజయం కావాలంటే ఈ సందర్భంగా సేవ చేస్తే చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ అండ్ మోస్ట్ డిఫికల్ట్. ఈ రోజుల్లో ఎవరు సేవ చేసే వాళ్ళు దొరకట్లా, అందరు సేవ చేయించుకునే వాళ్ళు ఎక్కువైపోయారనమాట. అయితే కన్యరాశి కనుక ఇందులో పాదాలు చూసుకుంటే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారనమాట. అయితే ఇందులో గ్రహాల స్థితి మనం చూసుకుంటే గ్రహణంతో పాటు ఆల్రెడీ చెప్పుకున్నా కూడా ఇంకో 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి, శుక్రుడు వీళ్ళకి 2వ తారీఖున మారుతూ ఉన్నాడు అనమాట. శుక్రుడు 2వ తారీఖున మారుతున్నాడు. తర్వాత 15వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారు. ఈ 2 గ్రహాలు కూడా మారతంతో పాటు ఉగాది, దానితో పాటు గ్రహణం, ఇన్ని యొక్క విశేషాలు మనకి ఏమంటారు స్పెషల్గా ఉండటంతో ఎలా ఉంటుంది వీళ్ళకంటే, ఫస్ట్ 15 డేస్ శత్రునాశాంత, వీళ్ళ చుట్టూ శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు వీళ్ళ దగ్గరికి రారు. తర్వాత ఏమవుతుందంటే తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇందులో ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలన్నీ ఇందులో ఉంటారండి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, ధనహీనత అంటే ధనం వస్తుంది, ధనం కూడా పోతుంది అని సమానంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే అండి, రాజ్య లాభము అంటే వీళ్ళకి ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, లేదా ఒక కొత్త అధికారం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదంటే ఒక స్పెషల్ ఇన్ఛార్జ్గా ఒక అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే సేమ్ హస్త వాళ్ళకి చక్కగా ధనం వస్తుంది, ధనంకి లేకుండా ఇబ్బంది కూడా పడిపోతూ ఉంటారు. రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే లాస్ట్లో హస్త నక్షత్రం వాళ్ళకి మంత్ ఎండ్లో ఒక సందిగ్ధత, ఒక కన్ఫ్యూజన్ స్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్ గురించి. అలాంటప్పుడు ఒక సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని కలవటము, లేదా వీళ్ళు గురువుల్ని లేదంటే జ్యోతిష్కం ఒకసారి కనుక చెప్పించుకుంటే జ్యోతిష్యం, అందులో క్లారిటీ ఉంటుంది. జాబ్ ఉంటుందా, పోతుందా, లేదంటే ఇండియాకి రావాలా, అబ్రాడ్లా ఉండాలా, లేదంటే మనకి వస్తుంది కదండి వీసాలు వస్తాయా లేదా, గ్రీన్ కార్డ్ వస్తుందా లేదా, ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఉన్నారు వెళ్ళవచ్చు, రకరకాల ఆలోచనలు ఉంటుందండి, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలా బుధుడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు కాబట్టి ఒక్కసారి జ్యోతిష్కం చెప్పించుకుంటే వీళ్ళకి క్లారిటీ వస్తుంది. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, విజయము చూడండి చక్కగా సక్సెస్ వస్తుంది. వీళ్ళకి కూడా బంధనము, బంధించబడినట్లుండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బంధించబడిన పరిస్థితి నుంచి పోగొట్టుకోవడానికి ఒక మెంటర్స్ని కానివ్వండి, ఒక స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళని కలిసి ఐడియా తీసుకుంటే చాలా బాగుంటుంది, మీరు తెలుసుకోవాలండి. ఇంతేకాకుండా ఉత్తర ఫాల్గుని వాళ్ళకి పశునాశనం అని చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి, వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఐటమ్స్, గుడ్లు కానివ్వండి అవి ఏమన్నా ఉంటే వాటి నుంచి వీళ్ళకి సరైన ఏమంటారు రెస్పాన్స్ రాక వాటిలో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. 6వ ఇంట్లో కుజుడు వీళ్ళకి సంపదలు, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటారు. తర్వాత బుధుడు సక్సెస్ని ఇస్తూ ఉన్నారు.
శుక్రుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అంటే 3 గ్రహాలు ఒకళ్ళు యాత్రలు చేసే అవకాశం ఉంటుంది, ఒకళ్ళు విజయపదంగా ఉంటుంది, రెండో వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు, మూడోది శుక్రుడు వల్ల యువత జన బాధ, ఒక యంగ్ ఉమెన్ లేదా ఒక యంగ్ మ్యాన్, లేడీస్ అయితే జెంట్స్కి అయితే లేడీస్కి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా వీళ్ళు ట్రబుల్స్ వస్తారు అని చెప్తూ ఉంటారు. ఈ గ్రహస్థితి ఎప్పుడో ఎవరికో చెప్పానండి నేను ఇలా. వాళ్ళు నాకు ఫోన్ చేసి గురుగారు భలే జరిగింది, ఒక లేడీ చేశారు పాపం, 55-60 ఇయర్స్ ఉంటుంది, మీరు భలే చెప్పారండి అన్నారు. నాకేం గుర్తుండదండి, చాలా చెప్తూ ఉంటాను. ఏంటండి అంటే లేదండి నా లైఫ్లో జరిగిందే కరెక్ట్గా చెప్పారండి, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నానని అందుకని చెప్తున్నానండి. ఏం చెప్పారంటే మీరు యువత జన బాధ అన్నారు కదండి, ఒక యంగ్ మెన్ యంగ్ ఉమెన్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయని. నాకు లైఫ్లో అలానే జరిగిందండి. వాళ్ళ ఫ్రెండ్ కొడుకు అంట, అంటే వీళ్ళ కొడుకుతో పాటు కలిసి చక్కగా చదువుకున్నారు కాబట్టి ఏదో ఈమె మీద ఏదేదో చెప్పుకొచ్చాడు, దాంతో చాలా డిప్రెషన్ ఫీల్ అయిపోయానండి, నేను అనవసరంగా నిందలు పడ్డానండి అని చెప్పేసి అది మీరు వీడియో విన్నాను, కరెక్ట్గా అదే జరిగింది, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నానండి, థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పింది అనమాట. అంటే ఇది నాది కాదండి నాలెడ్జ్, మన మహర్షులు ఆల్రెడీ రాసి పెట్టేశారు. నేను అది తీసుకొని సాంస్క్రిట్లో ఉన్నదాన్ని తెలుగులోని ఇంగ్లీష్లోని కన్వర్షన్ చేసి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి అనుగుణంగా చెప్తూ ఉన్నా. ఈ శాస్త్రం అంత గొప్పది. ఫీడ్బ్యాక్ అనమాట. ఇక్కడ చూడండి, యువత జన బాధ అని చెప్పేశారు. అంటే ఏంటి, యంగ్ ఉమెన్ నుంచి ప్రాబ్లం ఉంటుందంట. చూడ కరెక్ట్గా జరిగిపోయింది అక్కడ. సూర్యుడు ఒక్కొక్క గ్రహం చూసుకుంటే 7వ ఇంట్లో సూర్యుడు ఉంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి అని చెప్తారు. ఎలాంటి ఆటంకాలు వస్తూ ఉంటాయంట, సామంత జన విద్వేష, అంటే వీళ్ళ కింద ఎవరైనా సర్వెంట్లు ఉంటే వాళ్ళు వీళ్ళని హేట్ చేస్తూ ఉంటారు, ఎంప్లాయర్కి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, లీడర్స్కి ఫాలోవర్స్కి మధ్య క్లాషెస్ వస్తూ ఉంటుంది, భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి అని దీని మీనింగ్ అండి. తర్వాత ధారాసుత పీడా సమయం, ఈ టైంలో భార్యకి కానీ పుత్రులకు కానీ ఏదో ఒక బాధ వచ్చేస్తుంది, వీళ్ళకి బాధపడుతూ ఉంటారు. ఉత్సాహ భంగకారిణి, ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఏదైనా పని చేద్దాం అని అనుకుంటే ఓ ఫోన్ కాల్ వస్తుంది, ఇది లేదు అది లేదు అని చెప్పేసి. కారులో చక్కగా వెళ్దాం అనుకుంటే కారు పంచర్ పడిపోతూ ఉంటుంది, లేదంటే పెద్ద మీటింగ్ ఉంది వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి అక్కడ ఆ ప్రొజెక్టర్ ఏదో పని చేయకుండా ఉంటుంది. ఇలా రకరకాలుగా వీళ్ళు ఎంత ఎనర్జెటిక్గా చేస్తూ ఉంటే వీళ్ళ ఎనర్జీని సప్రెస్ చేయడానికి అంత అపోజిషన్ ఉండేసి ఆటంకం కలుగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. దీంతో పాటు వీళ్ళకి కొంచెం టైర్డ్నెస్ వస్తుంది, అంటే సూర్యుడు వీళ్ళకి కొంచెం చిన్న ఇబ్బందులు పెడుతున్నారు, ఇందాక చెప్పుకున్న విషయాలని తెలుసుకోవాలి. కుజుడు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారండి. అయితే సూర్యుడు వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళకి 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి చక్కటి లాభాన్ని ఇస్తూ ఉంటారండి. చాలా వీళ్ళకి దాదాపు 1.5 yearకి ఒకసారి వచ్చే సిచ్యువేషన్ ఈ రాశి వాళ్ళకి. ఇది ఎలా ఉంటుందంటే, వస్త్ర లాభం అంటే బట్టలు బాగా వస్తుంటుంది, ధనలాభం ధాన్య లాభం, వస్త్రాలు ధనము ధాన్యము యశస్సు కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తూ ఉంటారు. మనోల్లాస ధర్మసిద్ధి, మనసంతా ఉత్సాహంగా ఉంటుంది, ధర్మసిద్ధి, మంచి పనులు చేయాలనుకుంటే ఆ పనులన్నీ చక్కా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కొన్ని విషయాల్లో వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం కూడా తీసుకొని వస్తున్నారు కుజుడు అని చెప్పుకోవాలి. తర్వాత మనం శుక్రుడి గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. బుధుడు చక్కగా అన్ని విషయాల్లో విజయాన్ని ఇస్తూ ఉంటాడు, వ్యాపారస్తులు కానివ్వండి, సాఫ్ట్వేర్ పీపుల్ కానివ్వండి, మేనేజర్ లెవెల్లో ఎవరు ఉన్నా కానీ కమ్యూనికేషన్స్, తర్వాత ఏదన్నా వాళ్ళకు టీంకి ఏదన్నా కనుక ఎఫెక్ట్గా కమ్యూనికేట్ చేయాలనుకుంటే వీళ్ళు చక్కగా కమ్యూనికేట్ చేసి వెరీ స్పష్టంగా వాళ్ళ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రుడికి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంటే, శుక్రుడు వీళ్ళకి 7th హౌస్లో ఉండటంతో ఇది అంత మంచి పొజిషన్ కాదు అని చెప్తారు. ఏమవుతుంది, కోపస్తద, వీళ్ళకి విపరీతంగా కోపం వస్తుందంట, మళ్ళీ భయపడుతూ ఉంటారంట. తర్వాత స్త్రీ జాఢ్యం, అంటే స్త్రీల ద్వారా వీళ్ళకి ఎక్కడో టఫ్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఒక టఫ్ సిచ్యువేషన్ వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. బట్ జనరల్గా ఈ శుక్రుడు 7వ స్థానంలో ఉండటంతో వీళ్ళు అపీరెన్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ చక్కగా చేసుకొని ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. లవ్, తర్వాత రొమాన్స్, తర్వాత ఇవి ఇలాంటి వాటికి సంబంధించిన చాలా చక్కగా ఉంటుందని మీరు గమనించుకోవచ్చు. ఇది మనకి 3 గ్రహాలు 4 గ్రహాలు ఎలా ఉంది, దాంతోపాటు గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది మనం చర్చించుకుందాం. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి సంబంధించి మరి ఎగ్జామ్ సీజన్లో ఉన్నాం, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? చాలామందికి తెలవని విషయం ఏంటంటేనండి, 3 ప్రధానమైన దేవుడిని మనం పూజిస్తూ ఉంటాం చదువుకి సంబంధించి. మేధా దక్షిణామూర్తి శివుడు, తర్వాత హయగ్రీవ స్వామి విష్ణుమూర్తి, అమ్మవారు వచ్చేటప్పుడు నీలా సరస్వతి.
మరి వీళ్ళల్లో ఎవరిని మనం ఆరాధించాలి తెలవదు, అది జాతకంలో తెలుస్తుంది. అందుకని ఎప్పుడైనా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళిపోవాలి. అందరూ పూజిస్తూనే ఉంటారు, అందరికీ రావు కదా సక్సెస్. అది తెలుసుకోవాలి, వాళ్ళ జాతకంలో ఎవరిని పూజిస్తే బాగుంటుందని తెలుసుకొని ఆ పర్టికులర్ దేవతలకి జపాలు చేయించడం, హోమాలు చేయించడం, దక్షిణామూర్తి హోమము, హయగ్రీవ స్వామి హోమము, లేదంటే నీల సరస్వతి దేవి యొక్క జపము, తర్వాత హోమము, ఆ పర్టికులర్ దేవతలకు సంబంధించిన దానాలు అవన్నీ చేస్తూ ఉంటే, పాశుపతాభిషేకాలు చేస్తూ ఉంటే విద్యలో చక్కగా రాణిస్తారు. తర్వాత ఈ మాసంలో వీళ్ళకి చూసుకుంటే వీళ్ళకి శుక్రుడు ఎక్కువగా వీళ్ళకి సహకరించట్లేదు కాబట్టి శుక్రవారాలు నియమంగా ఉండటం, అమ్మవారికి సంబంధించిన స్తోత్రం ఏమైనా ఉంటే ఆ స్తోత్రాన్ని చదువుకుంటాం, అమ్మవారికి దుర్గా మహాలక్ష్మి అష్టకం ఇవి చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకా ఏదైనా కనుక స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంటే ధన ప్రవాహానికి స్వర్ణలక్ష్మి విశేష హోమము, కార్యజయానికి వీళ్ళకి మన్యు సూక్త పారాయణము, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఇంకా పెళ్లి కావట్లేదండి ఇబ్బంది పడిపోతున్నాం అను ఎవరికైనా ఉంటే విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీళ్ళు గ్రహణం టైంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా శ్లోకం కానీ మంత్రం కానీ శ్రీరామ కానీ, బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి, అందుకని ఈ టైంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా శ్లోకం కానీ మంత్రం కానీ చక్కగా కూర్చొని భక్తిగా ఆ గ్రహణ టైంలో 1 hour 45 minutes చదువుతుంటే ఆ యొక్క మంత్ర సిద్ధించి ఈ రాశి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి జరుగుతుందని గమనించుకోవాలి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.